కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ప్రియాంక గాంధీని కూడా ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఏం జరుగుతుంది అది మనం చూడాలి. సార్, చైనాకు ఇండియా తాకీదు, ఇండియాకు చైనా స్నేహహస్తం, రష్యా ఒప్పందానికి ఒక పక్క బీజింగ్ మద్దతు, ట్రంప్ టారిఫ్ వేట, ఇవన్నీ అంతర్జాతీయ విషయాలే. నిజానికి భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడు అదొక పెద్ద సంచలనమైంది. ఆర్థిక అంశాల్లో కాకపోయినా రాజకీయంగా అంతర్జాతీయ భౌగోళిక రాజనీతి రీత్యా ఇది చాలా ముఖ్యమైనది. ట్రంప్కి ఏమాత్రం ఇష్టం లేకపోయినా పుతిన్ను మోదీ ప్రభుత్వం ఆదరించింది. వాళ్ళు సమగ్రంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆసక్తికరంగా చైనా కూడా దీన్ని బలపరిచింది. నేను మొన్న కూడా మీకు చెప్పా, గతం నుంచి ఇండియా, చైనా, రష్యా ఒకవైపున ఉంటే ప్రపంచం యొక్క పరిస్థితి అలా ఉండాలని అందరు కోరుకుంటారు, ఉన్నాయి కూడా చాలా వరకు. ఈరోజు చైనా మళ్ళీ మేము దీన్ని పూర్తిగా రెండు చేతులు ఆహ్వానిస్తున్నాము. ఈనాటి ప్రపంచ పొందికలో కొరిలేషన్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్లో ఇండియా, చైనా, రష్యా చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇలా ఒకవైపున ఉండటం చాలా చాలా అవసరము. మనం కలిసి ముందుకు పోవాలన్నారు. ఇది తప్పకుండా పొరుగు దేశంగా చాలా చరిత్ర కలిగిన దేశాలుగా వీటి మధ్య సంబంధం చాలా ముఖ్యం. ఇదే సమయంలో రెండు అంశాలు, ఒకటి ట్రంప్ స్పందన ఒకటైతే, రెండోది చైనా ఇండియాల మధ్యలో కొన్ని సమస్యల గురించి అందరికీ తెలుసు. సమస్యలు ఉన్నా స్నేహంగా ఉన్నాయి. భారతదేశం నుంచి చైనాకు వెళ్ళినటువంటి ఒక మహిళా ప్రయాణికురాలు, ఆమె అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగం అని చైనా వాళ్ళు గుర్తించారు. కాబట్టి చైనాకు అరుణాచల్ ప్రదేశ్ వాసి భారత పాస్పోర్ట్తో రావడాన్ని వాళ్ళు కాస్త అభ్యంతరం పెట్టి కొంత ఆలస్యం చేశారు. ఈ వార్త వచ్చి ఒక 3-4 రోజులైంది, తర్వాత అనుమతించారు. కానీ సో భారతదేశం దీని మీద ఒక స్పందన తెలియజేస్తూ, ఏమి వ్యతిరేకత, ఖండన కాదు, భారత పౌరులు అక్కడికి వచ్చినప్పుడు మీరు తగు విధంగా వ్యవహరించాలి, ఇబ్బంది లేకుండా చూడాలి, అందరి పట్ల మీరు ఒకటే విధంగా వ్యవహరించాలి. అంటే సరిహద్దులో మనకు తగాదాలు, తేడాలు ఉన్నప్పటికీ ఆ కారణం వల్ల మీరు భారత పౌరుల పట్ల రెండు రకాలుగా చూడకూడదు అని ఒక సున్నితంగా భారతదేశం మన విదేశాంగ శాఖ ప్రతినిధి, అది కూడా ప్రత్యేకించి చెప్పలేదు, ఒక గోష్ఠి జరుగుతున్నప్పుడు విలేకరులు అడిగితే మేము వాళ్ళ దృష్టికి తెచ్చాము అని వాళ్ళు చెప్పారు. కానీ ఈ రెండో ప్రకటన కనుక మనం చూస్తే సత్సంబంధాలు కొనసాగే దిశలోనే ఇది ఉంటుందని మనం భావించవచ్చు. కానీ సమస్య ఏమంటే అమెరికా మటుకు దీన్ని ఏమాత్రం ఆమోదించలేకపోతుంది. ట్రంప్ తాజాగా భారతదేశం యొక్క బియ్యం మీద కయ్యంలాగా ఈ భారతదేశం నుంచి వచ్చే బియ్యం మీద టారిఫ్ విపరీతంగా పెంచేస్తాను ఆయన నిన్న $1800 కోట్ల అమెరికా రైతులకు సబ్సిడీ కింద ప్రకటించారండి. మీకు అందరికీ తెలుసు కదా, ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వకూడదు అని మనల్ని వేధిస్తూ ఉంటుంది. అమెరికాలో రైతులకు ఆయన $100,000 కోట్ల సహాయం మంజూరు చేస్తూ, భారత్ నుంచి బియ్యం చాలా ఎక్కువగా రావడం వల్ల మీరు కష్టపడుతున్నారని నాకు తెలుసు, అందుకని భారత్ నుంచి బియ్యం రాకుండా దాన్ని అడ్డుకోవడం, తగ్గించడం కోసం భారీగా నేను టారిఫ్లు పెంచబోతున్నాను. ఈ సమాచారం అంటే మళ్ళీ ట్రంప్ ఈజ్ బ్యాక్ విత్ హిజ్ టారిఫ్ వార్. అందులో కూడా చాలా ముఖ్యమైన బియ్యం ఉత్పత్తిలో ముందున్నటువంటి భారతదేశం మీద ఆయన దీన్ని మళ్ళీ ప్రయోగించబోతున్నారు. ఇది మళ్ళీ వెంటనే దీన్ని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మన రైతుల మీద, మన వ్యవసాయం మీద పడుతుంది. ఇప్పటికే వాళ్ళు చాలా సమస్యలు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా మీరు వరి పండించడం తగ్గిస్తే చాలా మంచిదని చెప్పారు. అంతకుముందు కేసీఆర్ కూడా చెప్పారు. కానీ మనం పొలాలు ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నటువంటి ఒక తీరు, ఇప్పుడు టారిఫ్ మళ్ళీ వరి మీద, బియ్యం మీద కనుక టారిఫ్ పెంచితే చాలా మన రైతాంగానికి అది మరింత నష్టం. ఒక విధంగా చాలామందికి అర్థం కాదు ఏంటంటే, అంతర్జాతీయ వాణిజ్యం అంటే డేటా సెంటర్లు, ఐటీ ఎగుమతులు, లేకపోతే మొబైల్ ఫోన్లే అని కాదండి. వ్యవసాయ ఉత్పత్తులు, భారతదేశం లాంటి వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన న్యాయమైన పరిస్థితి ఉండడం చాలా అవసరం. కానీ గ్లోబల్ ట్రేడ్, గ్లోబలైజేషన్ చాలా వరకు ఈ వ్యవసాయ రంగంలోనే మనం భిన్నమైన ఉత్పత్తులు చేయగలం. మన దేశంలో ఉన్నది జీవ వైవిధ్యం అక్కడ ఉండదు. దీన్ని దెబ్బతీయాలి. వర్ధమాన దేశాల్లో ముఖ్యంగా ఇండియా, చైనాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలనేది వాళ్ళ వ్యూహంగా ఉన్నట్టుంది. దీన్ని సాకుగా చేసుకొని ట్రంప్ మళ్ళీ టారిఫ్ కత్తి తీస్తున్నాడు. మరి మోదీ ఫోన్లో మాట్లాడతారో. ఇదే సమయంలో వాణిజ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. వాణిజ్య చర్చలు ఆశాభావం అంటున్నాం మనం. కానీ ఆయన మటుకు ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.